ఈసారి ఎలక్షన్స్ కొంచెం హోరాహోరీగానే సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారా, కూటమి అన్నట్టుగా నడుస్తున్నాయి. దీంతో పాటు ఇండిపెండెంట్ పార్టీలు కూడా ఈసారి ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వస్తే బాగుంటుందంటే కూటమి ఏర్పడుతుంది, కొంతమంది కూటమి తెలుస్తుందని కొంతమంది ప్రజల అభిప్రాయం ఉంటుంది. కొంతమంది పథకాల ద్వారా జగన్ చేసిన మంచి పనుల ద్వారా జగన్ గెలిస్తారని కొన్ని రకాలుగా అనుకుంటుంది. ఏదైనా ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం. సో ఏది గెలిస్తే బాగుంటుందంటే ప్రజలకు ఇచ్చే వాగ్దానాలను బట్టి ఈ పథకాల ద్వారా కాకుండా మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ప్రజలు కూడా ప్రతి ఒక్కరు నాకేంటి ఉపయోగం ఆలోచించకుండా మన సమాజానికి ఏం మంచి చేస్తున్నారు, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, కాటేజ్ ఇండస్ట్రీస్ అనుకోండి అవి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇవన్నీ పరిశీలించి మనకి ఎవరైతే బాగా మంచి చేస్తారనుకుంటే దానికి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అందుకే నాకు ఏదో పథకం వచ్చేసింది, నేను డబ్బులు లాభపడిపోయాను కదా అని ఆలోచించకుండా కొంచెం విస్తృతంగా ఆలోచిస్తే ప్రజలు మంచి నాయకుడిని గెలిపించుకుంటే ప్రజలకి మంచి జరుగుతుంది నా అభిప్రాయం. కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. గతంలో 2018, 2017 ఇదే బీచ్ రోడ్ లో కొంచెం చివరికి వెళ్తే కిడ్నీ బాధితులు చాలా మంది రోడ్డు మీద పడుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు రూమ్ తీసుకోవడానికి డబ్బులు లేక ఈ హాస్పిటల్లోని ఉండలేక వీళ్ళేంటంటే బీచ్ లో పడుకునే నైట్ ఉదయం హాస్పిటల్లో ఉండేవాళ్ళు. అది ఈ రోజు అదే బీచ్ రోడ్ లో చివరికి వెళ్ళి చూస్తే ఒక పేషెంట్ కూడా ఉండడు. ఎందుకంటే పలాసలో వాళ్ళకి కావాల్సిందంతా కట్టారు, వాళ్ళు హాస్పిటల్ కట్టారు, వాటర్ ప్యూరిఫై చేశారు. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పక మనం క్లాప్స్ కొట్టి మరి మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ విషయంలో సెకండ్ మెడికల్ కాలేజీలు కూడా మన రాష్ట్ర విజయనగరంలో 2 మెడికల్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు. ఆ విషయంలో గొప్ప చెప్పాలి. అమ్మ ఒడి పథకం చాలా మంచి పథకం. కొన్ని పథకాలు అనేవి అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి. కానీ అమ్మ ఒడి లాంటి పథకాలు ఇచ్చి పిల్లల్ని బడికి పంపిస్తే పర్లేదు, కానీ ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చి దాన్ని వృధా చేయకూడదు ప్రజా ధనాన్ని కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పలాసలు చేసింది అది చాలా గొప్ప పని. ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ కష్టాలు ఎవరు పట్టించుకోలేదు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కోసం మాట్లాడితే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఆ మాటను పట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం అది గొప్ప విషయం. అది ఎందుకంటే మాకు ఆ బాధ తెలుసు. ఎందుకంటే పలాసలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇక్కడికి వచ్చి రూమ్ రెంట్ ఇచ్చుకొని చాలా బాధపడేవాళ్ళు. ఈ రోజు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. అలాంటి కొన్ని మంచి పనులు ఇంకా చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది. జనాలు తప్పకుండా గెలిపించుకుంటారు. అలాంటి పనులు ఇంకా మంచిగా చేస్తుంటే హ్యాపీగా గెలిపించుకుంటారు జగన్మోహన్ రెడ్డిని. దానికి ఏముంది, పలాసలు ఉద్దానం ఒక ఎగ్జాంపుల్. సెకండ్ వినుకొండ ప్రాజెక్ట్ అంటే తను ఆల్రెడీ ఇక్కడ డైకిన్, పానాసోనిక్ చాలా కంపెనీస్ తీసుకొచ్చారు. వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవట్లేదు. గత ప్రభుత్వం ఏంటంటే ఒక పియాన్ని తీసుకొచ్చి అది మాత్రమే పెద్ద కంపెనీలో ఫీల్ అయ్యేవాడు. కానీ వీళ్ళు చాలా కంపెనీస్ తీసుకొచ్చారు, కానీ వీళ్ళు చెప్పలేదు. అందువల్ల దయచేసి ఏంటంటే మనం ఓటేసేటప్పుడు కానీ మనకి ఏం జరిగిందని కాకుండా మన ఊరికి ఏం జరిగింది, దానివల్ల మన ఎంత అభివృద్ధి చెందో, రేపు ఫ్యూచర్ లో మన ఎంత వేయగలుగుతాం అనేది ఆలోచించి మనం ఓటేయాలి. అంటే ఇప్పుడు మీ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటారా? అంటే తప్పకుండా. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రాజధాని కోసం అమరావతిలోనే ఆలోచించారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం డెవలప్మెంట్ చేసింది, కానీ పూర్తిగా రాజధాని షిఫ్ట్ చేయలేదు. ఈసారి ఈ ప్రభుత్వం వస్తే పూర్తిగా విశాఖపట్నం రాజధాని చేస్తారు కంపల్సరీగా. దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రజలకి రాజధాని అవడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది. మా వాడు ఎంఎస్ చేశాడు, జాబ్ లేదు, కానీ ఇక్కడ రాజధాని వచ్చిన వీడికి ఒక జాబ్ వస్తుంది, బయటికి వెళ్ళలేదు, ఇక్కడ ఉండొచ్చు. అదే ఏదైనా మన ఊరు మన అభివృద్ధి కోరుకోలేదు తప్ప వేరే ఊరు అభివృద్ధి మనం కోరుకోం కదా. అందువల్ల మనం కంపల్సరీగా మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నాం. ఈసారి అంటే నిన్న చూసుకుని టీడీపీ పార్టీ వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు వినే ఉంటారు. సో దానిపైన కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు, కొంచెం క్లారిటీ ఇచ్చారు. సో మీరేమంటారు? వైజాగ్ వాస్తవులైన మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీకు తెలిసే ఉంటారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ అది పక్కాగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ ఏంటంటే ఈ విషయాన్ని బయటికి బాగా ఫోకస్ చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది 2019లోనే బీజేపీ ప్రభుత్వంలోనే ఇది అమలయ్యింది. అప్పుడు వీళ్ళు జీవో ఇవ్వలేదు ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ దీనికి జీవో ఇవ్వలేదు. 2019లోనే బీజేపీ ప్రభుత్వం అయింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళతోనే ఉంది కదా. మరి వాళ్ళని అడగాలి కదా. వీళ్ళు అడిగితే ఏం లాభం ఉంది చెప్పండి? వీళ్ళు జీవో ఇచ్చేస్తారని వీళ్ళు భయపడుతున్నారు, కానీ జీవో ఇస్తానని అతను ఎక్కడ చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి. అది 2019లో బీజేపీ తీసుకొచ్చింది. అది కొన్ని రాష్ట్రాల్లో అమలు అయింది అంటారు, కానీ ఏ రాష్ట్రంలో కూడా అమలు అయింది మనకు తెలియదు. మన రాష్ట్రంలో అయితే అమలు చేయరు కూడా అది. ఎందుకంటే వీళ్ళు పుకారు చేస్తున్నారు అంతే. ల్యాండ్ టైటిలింగ్ విషయంలోని లాయర్స్ చాలా మంది కూడా నిరసన దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేస్తున్న విషయాలు తప్పితే ఇంకేమీ కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది మొత్తం అంతా అనేసి అంటున్నారు. సో లాయర్స్ కూడా అంత అవగాహన లేదంటారా? అవగాహన లాయర్స్ కంపల్సరీ ఉంటదండి. కానీ ఏంటంటే ఇప్పుడు
వీళ్ళు వ్యవస్థ అనేది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వ్యవస్థ మొత్తం కోర్టు కానీ లాయర్స్ కానీ అంతా వాళ్ళ వైపు ఉంటదండి. అదంతా వాళ్ళ టీమ్ వర్క్ చేస్తారు తప్ప వేరే వాళ్ళు కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఇది సోషల్ మీడియా తెగ ప్రచారం చేసి ఆ వీడియోస్ ఈ వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నెగిటివిటీ వెళ్తుందేమో మా అని రాష్ట్రంలో నెగిటివిటీ వెళ్ళింది అనుకో ఓటు శాతం అనేది తగ్గుతుందేమో అంతే తప్ప ఎట్టి మొహంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి పక్కాగా 90 నుంచి 110 సీట్లతో పక్కాగా గెలుస్తారండి. ఒక సిటీ పరిధిలో కొంచెం ఓటు శాతం తగ్గచ్చేమో కానీ విలేజ్ పరిధిలో ఒకరు అసలు ఓటు శాతం అనేది తగ్గదు. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశం కూడా కొంచెం అందరూ మ్యూచువల్ గా ఉంటున్నారు, టీడీపీ పార్టీగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీగా. కానీ విలేజెస్ లో మాత్రం క్లారిటీగా ఉంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అని. ఎందుకని? అంటే వాళ్ళకి తెలుసు అమ్మా కష్టం అంటే ఏంటో. కష్టం అంటే వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ కొంచెం బతుకుతారు. అక్కడ ఏంటంటే అమ్మా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది. ఒక పెన్షన్ తెచ్చుకోవడానికి ఒకప్పుడు ఎంతో దూరం వెళ్ళి అంతెందుకు లాస్ట్ 2 months ఈ మంత్ లాస్ట్ మంత్ ఏం జరిగింది? పెన్షన్ ఎలా తెచ్చుకున్నారు? బ్యాంకుల్లో పడిపోతున్నారు జనాలు. ముస్లింలు ఎంతో మంది చనిపోతున్నారు. గత ప్రభుత్వంలో కూడా జన్మభూమి కమిటీలకి అప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు ఎంతో మంది వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎండల్లో కాసి. ఈ రోజు ఆ బాధ లేదు కదా. ఇంట్లోకి వచ్చి 1వ తేదీన వస్తుంది కదా. ఎంతకన్నా మంచి వ్యవస్థ ఎక్కడ దొరుకుతుంది? సెకండ్ వన్ సచివాలయం. మనకి రేషన్ కార్డు అయినా ఓటర్ కార్డు అయినా ఏం కావాలని ఏ సమస్య అయినా సచివాలయం పక్కనే. ఇది ఊరంటే ఊరు చివరి ఉంటుంది. ఇంకా ఎక్కడికి వెళ్తారు? ఇది రూపాయి ఖర్చు అవుతుందా? మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి, మండలం హెడ్ క్వార్టర్కి, జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళక్కర్లేదు కదా. గ్రామాల్లోనే అవకాశం దొరికినప్పుడు అందుకే ఆ గ్రామాల్లో అందరూ ఇది చేసింది మంచి అని తెలిసి ఓటేస్తాను అంటున్నారు కూడా తప్పకుండా. ఇంకో విషయం ఏంటమ్మా, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న గొప్పతనం ఏంటంటే స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే అంత గొప్ప మేము చదువుకున్నప్పుడు స్కూల్లోని ఇంగ్లీష్ మాకు రాదు. ఏమో మనకు వచ్చే ఇంగ్లీష్ రాదు. మాకు ఇంగ్లీష్ ఎందుకు రాకపోవడం కారణం ప్రభుత్వ స్కూల్లో చదువు అప్పుడు ఇంగ్లీష్ అంతగా లేదు. ఈ రోజు పిల్లలు ఒక 5 సంవత్సరాలు పోతే ఇంగ్లీష్ హ్యాపీగా మాట్లాడతాడు. అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా గొప్ప విషయం. స్కూల్లో డిజిటల్ బోర్డులు పెట్టడం అదొక గొప్ప విషయం. ఇలాంటి విషయాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు 100కి 100% అందరూ మంచి చేయలేరమ్మా. ఇతను 50% చేసినా 60% చేసినా ఆ పర్సెంటేజ్ పరంగా అతను తప్పకుండా మేము గెలిపించుకుంటాం మేమందరం కలిపి. మీరు చెప్పండి అసలు మీరేమంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే గ్రామాల్లో కంటే సిటీలో కంటే గ్రామాల్లో ఖచ్చితమైన ఒక నిర్ణయం ఉంటుంది ఏ పార్టీ గెలుస్తుంది. దానికి మెయిన్ రీజన్ అంటే సిటీలో అంటే మనం చెప్పినట్లు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏదైనా ప్రజలకి ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి ఒక సరైన నిర్ణయం అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు పనులనే జరుగుతాయి. గ్రామాల్లో చూసుకుంటే అలా ఉండదు. ఏ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. ఏదైనా పని జరగాలన్నా కొన్ని రోజులు తిరగాలి, ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందువల్ల ఏమనుకుంటే మాకు సరైన నాయకుడిని గెలిపించుకుంటే బాగుంటుంది, మా కొడుకుని గెలిపించుకుంటే బాగుంటుంది. ఈ కేటగిరీ వైజ్ చూసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి నాయకుడిని గెలిపించాలి, ఈ పార్టీని గెలిపించడం ఒక క్లారిటీతో ఉంటారు. అందులో ఒకటి చెప్పారంటే మిగతా అందరూ అదే ఫాలో చేస్తారు. ఇక్కడ సిటీలో కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, భిన్న రకాల ప్రజలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఒక సొంత నిర్ణయం ఎవరికి ఓటేస్తారో వాళ్ళ మనసుకు తెలుస్తుంది. కానీ ఒక కూటమి లాగా అనేది ఏర్పడరు. గ్రామాల్లో అయితే ఒక మాట మీద ఉంటారు, ఒకే పార్టీని గెలిపించుకుంటారు. కూటమి అనగానే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. కానీ ఈసారి కూటమి కనుక ఓడిపోతే అంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇక్కడ 3 పార్టీలు కలిపి చేస్తున్నారు. ఈసారి ఓడిపోతే కనుక చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్తు ప్రజలపైన ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళిన 2019 జరిగిన ఎలక్షన్ లో కూడా ఓడిపోయారు. సో ఈసారి కానీ ఓడిపోయినట్లయితే ఒక 5 సంవత్సరాల వరకు ప్రజలు మర్చిపోతారు చంద్రబాబు నాయుడు. సో గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీ యొక్క బాధ్యత ఆయన మొదల మీద ఉంది. అందుకే లోకేష్ గారు ఇప్పుడు ఈ కూటమి అందరూ ఏర్పడ్డారు కాబట్టి పార్టీని గెలిపించుకుంటే మొదలు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఉంటుంది. లేదు ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందంటే తెలుగుదేశం భవిష్యత్తు ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్నట్లేదు. ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చి గెలిపించగానే పార్టీ పుంజుకోవడం నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్నేళ్ల పాటు నేను ఈ రాజకీయ దీంట్లో ఉంటాను, తర్వాత నా వయసు కూడా అయిపోతుంది అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయం లాస్ట్ మినిట్ వరకు ఆయనకి వయసు అయిపోతుందని తెలిసినా కూడా ప్రజలు వెనక పాడుతూనే ఉన్నారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎలా కంపేర్ చేస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు వయసు అయిపోతే రాజకీయాల్లో ఉండడం అనేది తప్పండి. ఎందుకంటే ఆయన వచ్చింది ఇక్కడ మనకు ఆంధ్ర రాష్ట్రం స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2014 జూన్ 8 తర్వాత రాష్ట్రం 2 రకాలుగా విడిపోయింది. సో మనకు రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కానీ హక్కులు కానీ ఆర్థిక పరమైన లాభాల గురించి ఆయన మన రాష్ట్రం ఎండిపోయిందని చెప్పేసి దాని గురించి ఫైట్ చేయడానికి ఆయన వచ్చారు. సో రాష్ట్రం కానీ కొన్నేళ్ళ తర్వాత పరిపాలన బాగుంది అనుకో ఆయన రాజకీయాలు కూడా అవసరం లేదు. సో ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే
ఆయనకు రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి గత 10 ఏళ్ళ నుంచి 2014 నుంచి 24 వరకు మనకు ప్రత్యేక హోదా కానీ, మిగతా పథకాలు కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఈ ఒక రైల్వే ప్రాజెక్టులు కానీ, మెట్రో ప్రాజెక్ట్ కానీ ఏది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చూపే. ఒకవేళ ఐటీ ఇండస్ట్రీ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మెడికల్ పరంగా మెడికల్ సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా ఏమీ లేవు. సో ఈ 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి ఆయనకి పర్సనల్ గా తీసుకొని రాష్ట్రానికి ఏదో మంచి చేద్దాం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో మంచి జరిగిపోతే ఆయనకి అవసరం లేదు. కంటిన్యూగా పరిపాలన అంత బాగుంది అనుకోండి, ఇంకెవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు కదా. అదే ఆయన అన్నారు. అంటే ఆయన ప్రశ్నించడానికి మాత్రమే ఉన్నారు, పరిపాలించడానికి కాదా? ఉంటారు. పరిపాలన అంటే ఇప్పుడు సరైనటువంటి నాయకులు అనే వాళ్ళు ఉండాలి కదా. కంపెనీలు ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, మంచి వాళ్ళు లేరు. కానీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. సో ఆయన పరిపాలిస్తాడు. పరిపాలన కూడా అవసరం. ఎందుకంటే ప్రశ్నించేసి ఉండిపోతే అపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తారు, దానికి ఆన్సర్ ఇస్తారు, కానీ పరిపాలన అనేది జరగదు కదా. అభివృద్ధి జరగాలంటే ఈయన ప్రశ్నిస్తూ ఉండాలి. ఈయన కూడా ఎన్నో కొన్ని సీట్లు వస్తే డెఫినెట్ గా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు. దానివల్ల అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.